యూపీలోని ఆగ్రాలో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఆగ్రాలోని ఫతేహాబాద్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలో ఒక ఒంటరి మహిళ 2.5 సంవత్సరాలలో ఏకంగా 25 సార్లు తల్లయింది. ఇది మాత్రమే కాదు, అదే మహిళ 5 సార్లు స్టెరిలైజేషన్ చేయించుకుంది. ఇదంతా జననీ సురక్ష యోజన ఫీమేల్ స్టెరిలైజేషన్ ప్రమోషన్ స్కీమ్లో జరిగిన స్కామ్ అని విచారణలో బయటపడింది. ఫతేహాబాద్లోని సిహెచ్సిలో ఆరోగ్య శాఖ క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించినప్పుడు ఈ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. యూపీ రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రధాన పథకాలను నిర్వహిస్తోంది. జననీ సురక్ష యోజన, స్త్రీ స్టెరిలైజేషన్ ప్రోత్సాహక పథకం. ఈ పథకాల కింద జననీ సురక్ష యోజన కింద ప్రసవం తర్వాత స్త్రీకి 1,400 రూపాయలు, ఆమెను ప్రేరేపించే ఆశా కార్యకర్తకు 600 ఇవ్వబడుతుంది. స్టెరిలైజేషన్ తర్వాత స్త్రీకి 2,000 రూపాయలు, ఆశాకు 300 లభిస్తాయి. ఈ మొత్తం 48 గంటల్లోపు నేరుగా మహిళా ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ఈ 2 పథకాల ముసుగులో ఈ పెద్ద మోసం జరిగింది. ఒక మహిళను పదే పదే ప్రసవానికి చూపించారు. ఆ తర్వాత పదే పదే స్టెరిలైజేషన్ చేయించుకున్నారు. ప్రతిసారి ప్రభుత్వ డబ్బు చెల్లించారు. ఈ విధంగా దాదాపు 45,000 రూపాయలు విలువైన ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయబడింది.